ఏపీ మెడికల్ కౌన్సిల్ ఎలక్షన్లో ఓటు హక్కు వినియోగించుకొని మంచి అభ్యర్థులను ఎన్నుకోబోతున్న ప్రతి ఒక్క డాక్టర్కు నమస్కారం. నేను డాక్టర్ శీలం సురేంద్రనాథ్ రెడ్డి, పీడియాట్రిషియన్, ఆళ్లగడ్డ, కర్నూలు జిల్లాలో ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు ఈ వీడియో ముఖ్యోద్దేశం ఏమంటే 55,504 మంది ఓటర్లు 13 పాత జిల్లాల వ్యాప్తిగా రాష్ట్ర వ్యాప్తంగా స్ప్రెడ్ అయి ఉన్నారు. వాళ్ళందరినీ ముఖ్యంగా మాకు అంతో ఇంతో పరిచయం ఉన్న వాళ్ళను పోయి పర్సనల్గా కలిసి ఓటు కోసం అప్పీల్ చేసుకోలేని పరిస్థితుల్లో ఈ వీడియో చేయవలసి వచ్చింది. 20 సంవత్సరాల తర్వాత ఏపీ మెడికల్ కౌన్సిల్కు ఎలక్షన్లు జరుగుతున్నాయి. దీనికి ముఖ్య కారణము మన అలసత్వం, అలానే ప్రభుత్వపు నిర్లిప్తత. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని మీరందరూ సరిగా వినియోగించుకొని 13 మంది మంచి అభ్యర్థులను ఎన్నుకోవాల్సిందిగా మనవి. ఆ మంచి అభ్యర్థుల్లో నేను ఒకరిని అనేది నా భావన. అందుకు కారణము, నేను గత 20 సంవత్సరాలుగా ఐఎంఏలో లోకల్ ఆళ్లగడ్డ బ్రాంచ్లో మరియు స్టేట్ బ్రాంచ్లో డిఫరెంట్ పోస్టులలో పనిచేశాను. ఆ పనిచేసినప్పుడు పోస్టుకు తగినట్టుగానే నేను వ్యవహరించాను. వ్యక్తిగత ఇమేజ్ కోసం పోరాడలేదు. జోన్ 3 నుంచి స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు పర్మనెంట్గా ఐఎంఏ ఏపీ స్టేట్ సెక్రటరీ పోస్టు కేవలం విజయవాడకు మాత్రమే అన్న ఒక రెజల్యూషన్ వచ్చినప్పుడు ఆ రోజు దానికి కారణమైన రాష్ట్ర నాయకులందరినీ బతిమలాడాం. చివరికి లీగల్ నోటీస్ సర్వ్ చేయాల్సి వచ్చింది. దానికోసము మాతో బాగా చనువుగా ఉన్న రాష్ట్ర నాయకులకు చెడ్డ అవుతామని ఏ రోజు ఆలోచించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జోన్కు సమన్యాయం జరిగి తీరాలనేదే ఆ రోజు ఉద్దేశం. ఎందుకంటే ఆ పోస్టుకు నేను ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత కూడా నేను ఎలిజిబుల్ కాదు. 2 వ్యక్తిగత డాక్టర్గా గతంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎంపీలకు ఫేవర్గా జీవో తీసుకొని వచ్చి వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని చూసినప్పుడు మన డాక్టర్లలోనే కొందరు సహకారంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పర్సనల్గా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి దాని మీద స్టే తీసుకొని వచ్చాము. అది ఇప్పటికీ పెండింగ్లో ఉంది. అది నా డ్యూటీని నేను నిర్వర్తించాను అనుకుంటున్నాను, విజయం కింద భావించట్లేదు. అలానే ఏపీ మెడికల్ కౌన్సిల్ కోఆపరేటివ్ మెంబర్గా ఉన్నప్పుడు జరిగిన ప్రతి మీటింగ్లో కూడా ఏపీ మెడికల్ కౌన్సిల్ తిరిగి డాక్టర్లకు ఏం చేస్తుంది అనే ప్రతి మీటింగ్లో మాట్లాడాము. అలానే క్వాక్స్కు వ్యతిరేకంగా మాట్లాడాము. మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం అయిన వెంటనే అప్పటి హెల్త్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు ఆయన మా ప్రభుత్వము ఆర్ఎంపీలకు ఫేవర్ అని చెప్పి అన్నప్పుడు, మీరు ఏం తెచ్చినా కూడా మళ్ళీ కోర్టులో వేసి స్టే తెస్తామనంటే, అదేంటమ్మా మనమంతా ఒకటి కదా అన్న సందర్భం జరిగింది. కానీ పట్టించుకోలేదు. ఆ తర్వాత డిస్కషన్లో ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ గారు అప్పట్లో కేరళ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అక్కడ ఎందుకు క్వాక్స్ అనేది లేకుండా పోయింది అనేది చూసి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయమని కమిటీ వేస్తే, కేరళకు వెళ్ళిన 3 కమిటీ మెంబర్లలో నేను ఒకరిని. అక్కడ మొత్తం తిరిగి పల్లెల్లో ప్రజల దగ్గర నుంచి డాక్టర్లు, డిఎంఎన్హెచ్ఓలు, పోలీస్ డిపార్ట్మెంటు, కేరళ మెడికల్ కౌన్సిల్ అందరినీ కలిసి ఒక డీటెయిల్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. మన అదృష్టం కొద్దీ ఆ రోజు ప్రభుత్వము వాటిలో చాలా వాటిని పాటించింది, పక్కన పడేయలేదు. అందుకనే ఆ ప్రభుత్వం మీద ఒక ప్రత్యేక అభిమానం ఏర్పడింది. ఆ తర్వాత పరిణామాల్లో ఐఎంఏ ఒక బ్రాంచ్ నుంచి వారి బ్రాంచ్లో ఒక ప్రముఖ డాక్టర్ కోట్లకు పడగెత్తి కూడా, అంటే దాదాపుగా వాళ్ళు చెప్పినప్పుడు 200 కోట్ల పైన పడగెత్తి ఆయన ఆర్ఎంపీలకు సర్టిఫికెట్లు పంచుతున్నాడు అని చెప్పి సాక్ష్యాలు నాకు సబ్మిట్ చేశారు. వాళ్ళు వ్యక్తిగతంగా వేయలేకపోవడానికి కారణం ఏమంటే భయం. దాంతో నేను ఏపీ మెడికల్ కౌన్సిల్లో కంప్లైంట్ రైజ్ చేశాను. అప్పట్లో నాకు మంచి ఫైనాన్షియల్గా ప్రలోభాలు బ్రహ్మాండంగా జరిగాయి. బట్ అది మన స్థాయి కాదు అని అనుకున్నాం. ఏపీ మెడికల్ కౌన్సిల్ ఆ కంప్లైంట్ను విచారించి వారి డిగ్రీలను కొంతకాలం పాటు సస్పెండ్ చేయడం జరిగింది. అలానే అక్కడే ఇంకొక డాక్టర్ గారు మెడికల్ షాప్లో శాలరీకి పనిచేస్తూ ఉంటే ఆ మెడికల్ షాప్ వాళ్ళు ఆయనకు అవగాహన లేకుండానో లేక ఆయన అమాయకత్వం నటించో ఆర్ఎంపీలకు ఫేవర్గా కమిషన్లు అని చెప్పి బోర్డులు పెడితే దాని మీద కూడా ఆ అబ్బాయికి వార్నింగ్ ఇవ్వడము, లోకల్ ఐఎంఏతో మాట్లాడి వెంటనే ఆ తప్పును సరిదిద్దుకోమని చెప్పడం జరిగింది. ఆ అబ్బాయి ఆ తర్వాత అటువంటి ప్రయత్నాలు జోలికే పోలేదు. ఇవన్నీ ఉద్దేశం అంటే ఎవరికో ఫేవరిజం చేయడం కాదు, ఎవరినో మీదనో కక్ష కట్టి సాధించడం కాదు. అది ఆ రోజు నా డ్యూటీ.
ఈ విధంగా ఎక్కడికక్కడ నేను ఏ పోస్టులో ఉన్నా ఆ పోస్టుకు తగినట్లు వ్యక్తిగత పేరు కోసం పరిగెత్తకుండా పనిచేయడం జరిగింది. ఇప్పుడు ఈ 20 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ ఎలక్షన్లో మరొక అవకాశం వచ్చింది. నా సీరియల్ నెంబర్ బ్యాలెట్లో 72 అని ఉంటుంది. డాక్టర్ సురేంద్రనాథ్ రెడ్డి శీలం అని. ఏపీ మెడికల్ కౌన్సిల్ మెంబర్గా నేను గెలిస్తే నేను మీకు హామీ ఇస్తున్న 4 ముఖ్యమైన పాయింట్లు. మొదటి, ఆర్ఎంపీ ఫ్రీ ఆంధ్రప్రదేశ్. 2, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ రిజిస్ట్రేషన్ కోసం, వారు ఇబ్బంది పడకుండా వీలైనంత సాయం వ్యక్తిగతంగా ఏపీ మెడికల్ కౌన్సిల్లో అందజేయడము. 3, ఏపీ మెడికల్ కౌన్సిల్ తిరిగి డాక్టర్లకు ఏం చేస్తుంది అనే పాయింట్. 4, యంగ్ జనరేషన్ డాక్టర్స్కు సంబంధించిన ఇబ్బందుల మీద ఏపీ మెడికల్ కౌన్సిల్లో గట్టిగా వాయిస్ వినిపించడం. నా ఈ హామీలను నమ్మి మీ అమూల్యమైన ఓటు నాకు వేసి మీ తోటి డాక్టర్లతో వేయించి గెలిపించమని కోరుకుంటున్నాను. ఇట్లు సీరియల్ నెంబర్ 72 డాక్టర్ సురేంద్రనాథ్ రెడ్డి శీలం.